నమస్తే. వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీ అధికారం కోల్పోయాక అప్పట్లో మంత్రులుగా పనిచేసినటువంటి చాలా మంది నోర్లైతే మూతపడ్డాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ పేర్లు కొడాలి నాని, వల్లభనేని వంశీ. అసలు ప్రభుత్వం అధికారంలో ఉండగా వీళ్ళిద్దరూ చేసినటువంటి రచ్చ, అవినీతి ఇంకెవరు చేసి ఉండరేమో అని మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే మరి ఇప్పుడు అధికారం కోల్పోయాక అసలు వీళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటున్న పరిస్థితి. అసలు వీళ్ళిద్దరి సైలెన్స్ వెనుక కారణం ఏంటి? వీళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు? ఎందుకు వీళ్ళు సైలెంట్‌గా ఉన్నారు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ కాన్మల్లి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో, మనం చూసాం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అది ఒక అసెంబ్లీనా? లేకపోతే అక్కడ ప్రెస్ మీటా? లేకపోతే అక్కడ ప్రజలున్నారా? చిన్న పిల్లలున్నారా? అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చిన్న పిల్లలు, ముసలివాళ్ళు, ఆడవాళ్ళు అని కూడా లేకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఎవరు అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ. ఆఫ్‌కోర్స్ ఆ విషయానికొస్తే రోజా గారు కూడా ఉన్నారనుకోండి. సో, మరి ఇప్పుడు రోజా అయితే కొంచెం బయటకొస్తున్న పరిస్థితి. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఎక్కడా గూడా మాట్లాడట్లేదు. అసలు వల్లభనేని వంశీ అయితే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంటున్నారు. ఎందుకు వీళ్ళిద్దరూ సైలెంట్‌గా ఉన్నారు అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గూడా చర్చించుకుంటున్నారు. సో, రీజన్ ఏమై ఉంటుందంటారు? ఏం చెప్తారు? అదేమ్మా, ఇప్పుడు ఒకటి, ఎప్పుడు కూడా అధికారం అనేది శాశ్వతం కాదు. రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. రెండోది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏదైతే పదే పదే 25 ఏళ్ళు 30 ఏళ్ళు నేనే సీఎంని అని చెప్పాడో, బహుశా ఆయన కన్న పగటి కలలోని ఆయన చెప్పిన మాటల్ని వీళ్ళు అదే యథార్థాలు, అదే నిజం అనుకుని ఈ విధంగా పేటరేగిపోయారేమో అనిపిస్తూ ఉంటుంది ఒకసారి. రెండోది ఏంటంటే, అధికారం అనేది 5 ఏళ్ళు. సో, తర్వాత అధికారం అయిపోయిన తర్వాత మనం ప్రజలతో మమేకం అవ్వాలి, బయట తిరగాలి, మనకే ఫ్యామిలీ ఉంటుంది, రేపొద్దున మన బిడ్డలు పెళ్ళిళ్ళు మంచి చెడ్డ ఉంటుంది. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, సో రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజలకి ఒక రోల్ మోడల్గా ఉండాలి, ప్రజలకి ఒక ఒక ఆదర్శంగా ఉండాలి. అంతేగాని ఈ విధంగా ఏదో నోరు ఉంది కదా అని చెప్పి అవాకులు చవాకులు పేరి అసలు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, సభ్య సమాజం సిగ్గుపడేలాగా, అది ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో, శాసనసభలో నోటికి ఎంత వస్తే అంత మాటలు, తండ్రి వయసు ఉన్న పెద్ద ఆయన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా దుర్భాషలాడారు, ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. సో, నిజంగా దమ్మున్న వాళ్ళు అవుతే, నిజంగా వాళ్ళు ఒక దమ్మున్న నాయకులు అవుతే, నిజంగానే వాళ్ళ ఒంట్లో చీము నెత్తురు ఉండుంటే, నిజంగానే వాళ్ళు ధైర్యవంతులు అవుతే, అధికారంలో ఉన్నప్పుడు పేటరేకపోవడం కాదు, అధికారం పోయిన తర్వాత పేటరేకపోతే నిజంగానే ఈడు మగాడ్రా బుజ్జి అన్నట్టుగా ప్రతి వాళ్ళు అనుకుంటారు. ఈ రోజున ఒక పిల్లుల్లాగా, వంటింటి పిల్లుల్లాగా, అసలు పిల్లి ఎక్కడ ఉంటుందో తెలియదు అనమాట. ఆ రీతిని వీళ్ళు కనుమరుగైపోవడం, అసలు మాట్లాడకపోవడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే అధికారంలో ఉంటే నువ్వేంటి ఎవడైనా మాడతాడు, కుంటోడు గుడ్డోడు, సారీ టీసే, అంగవికలాంగులు తప్పుగా అనుకోవద్దు. సో, ఎవరైనా సరే, అంటే అధికారం అనే ఆ మదం, అధికారం అనే ఆ పవరు, ఆ డబ్బు, దాంతో విర్రవీగతనంతో ఎవరైనా సరే, చిన్న పెద్ద ముసలి ముదుక ఎవరైనా మాట్లాడచ్చు. అధికారం పోయిన తర్వాత కూడా అదే దమ్ముతోటి, అదే వాయస్తోటి మాట్లాడేవాడే నిజమైన మగాడు, నిజమైన నాయకుడు. సో, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవడో ఒకడు మెప్పు పొందడం కోసం, ఎవరినో ఒకడిని తృప్తిపరచడం కోసం, ఎవడో ఒకడు వాడి యొక్క అనుగ్రహం కోసం, వాడిచ్చే ఆ పైసల కోసం, వాడిచ్చే పదవుల కోసం, ఈ విధంగా ఇంగితం మర్చిపోయి, మనకే తల్లిదండ్రులు ఉన్నారు, మనకే భార్య బిడ్డలు ఉన్నారు అనే ఇంగితాన్ని మర్చిపోయి, ఒక ప్రజా జీవితంలో ఒక రాజకీయ నాయకుడు కూడా ఇలా ఉంటాడా, చిచ్చి అని ప్రజలందరూ చేదరించుకునేలా మాట్లాడటం గొప్ప కాదు. మంచి పనులు చేయాలి. రెండోది ఏంటంటే, మీరు చెప్పినట్టుగా కొడాలి నాని సివిల్ సప్లై మినిస్టర్గా మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల కూడా తన యొక్క జే గ్యాంగ్ తోటి, గడ్డం గ్యాంగ్ అంటారు అతను చాలా ఇళ్ల స్థలాలు, కొన్ని ప్రాపర్టీసు, అలాగే ఒక సినిమా హాల్ పార్టీ ఆఫీస్ కింద కబ్జా చేయడం, కొంతమంది పొలాలు, ఆస్తులు అన్నీ కూడా కబ్జాలు చేశాడు. సో, రాము గారు ఇప్పుడు ఎవరైతే అక్కడ ఎమ్మెల్యేగా నెగ్గారో గుడివాడలో, ఆయన రాగానే కూడా ఒక 2-3 ప్రాపర్టీస్ కూడా ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అప్పుడు అక్కడ జరుగుతున్న సంభాషణ ఏంటంటే, అక్కడ గుడివాడలో జరుగుతున్న వార్తలు ఏంటంటే, ప్రజలు మాట్లాడుకునేది ఏంటంటే, చాలామంది ఎవరైతే బాధితులు ఉన్నారో, ఇతని యొక్క బాధితులు ఉన్నారో,
ఇతను ఇసుక దందా చేశాడు, భూదందా చేశాడు, భూ కబ్జాలు చేశాడు, సో క్యాసినోలు చేశాడు, పేకాట క్లబ్బులు నడిపాడు. కాబట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళందరూ కనపడితే తనడానికి రెడీగా ఉన్నారు. అదొక కారణం అవుతే, రెండోది ఇతని మీద ఉన్న కేసులు ప్లస్ ఆ రోజున ఇటు లోకేష్ బాబుని కానీ, ఇటు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని కానీ, వారి సతీమణిని కానీ, వారి కుటుంబ సభ్యులను ఏ విధంగా మాట్లాడాడో, సో దానివల్ల అనుక్షణం భయపడుతూ డైపర్లు వేసుకుని, డైపర్ మీద డైపర్ వేసుకుని కాలక్షేపం చేస్తున్నాడని అతని యొక్క సన్నిహితులు చెబుతున్నారు. రెండోది మీరు వంశీ గురించి మాట్లాడారు. వంశీ కూడా పార్టీ ఆఫీస్, గన్నవరం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేయడం ఇట్లన్నింటిలో కూడా అతను కూడా నిందితుడే. అతను కూడా ఏ విధంగా రెచ్చిపోయాడు చూసాం. అతను ఈ కేసులకి ఇట్లా అన్నిటికీ భయపడి ఈ రోజున అసలు ఇక్కడ లేడు, అమెరికా పారిపోయాడు, అమెరికాలోనే ఉంటున్నాడు. సో అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కూడా సాహసించట్లేదని చెబుతున్నాడు. సో ఏదేమైనా వీళ్ళిద్దరూ కూడా భావితరాలకి, రాబోయే రాజకీయ నాయకులకి, భావి రాజకీయ నాయకులకి, ఇప్పుడు ఎగ్జిస్ట్ ఉన్న నాయకులకి ఒక గుణపాఠం లాంటి వాళ్ళే. సో ఈ విధంగా మాట్లాడి పెద్ద ఫైర్ బ్రాండ్స్ లాగా ఫీల్ అయిపోయి, పెద్ద పుడుంగుల్లాగా ఫీల్ అయిపోయి, ఇంకా మాకు తిరగలేదు, మమ్మల్ని ఎవడో ఏం చేయలేదని అడ్డు అదుపు లేకుండా అచ్చోసిన ఆంబోతుల్లాగా చెలరేగిపోయి పేటరేగిపోయిన వీళ్ళిద్దరూ ఈ రోజున ఇంత సైలెంట్ అయిపోయి అసలు వీళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళు ఆచూకీ ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఎటువంటి నిరాశ నిస్పృహలతోటి ఎంత నీచ నికృష్టమైన బతుకుతున్నారు చూడండి. నిరాశ నిస్పృహ కంటే కూడా వాళ్ళపైన కేసులు ఉన్నాయి కొన్ని, అందుకే అజ్ఞాతంలోకి వెళ్ళారు అంటున్నారు. అంటే వాళ్ళు తప్పు చేశాము అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే అనుకోవచ్చా? 100% అమ్మా. ఇప్పుడు సాధారణంగా కేసులు లేని రాజకీయ నాయకుడు ఎవరు ఉండరు. ఏదో రకరకాల కేసులు, కొన్ని ఫ్యాబ్రికేటెడ్ కేసులు ఉంటాయి, కొన్ని నిజంగా చేసిన తప్పు కేసులు ఉంటాయి. ఇప్పుడు అంటే ఈ విధంగా ఇంత రెచ్చిపోయి మేమేదో పెద్ద మొనగాళ్ళం, పోటుగాళ్ళం అని చెప్పి రెచ్చిపోయిన వాళ్ళు ఈ విధంగా కనపడకపోవడంలో ఏంటంటే ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. ఓహో వీళ్ళు ఏంటి ఈ ఉత్తుత్తు పుల్లా, వీళ్ళు పేపర్ పుల్లా అనుకుంటున్నారు. సో అధికారంలో ఉండే అధికారం అనే ఆ కిక్కు, ఆ మదం, ఆ యొక్క పవర్ అనే ఆ పొగరతోటి చెలరేగిపోయారు. కానీ నిజంగా వీళ్ళు పిరికి వెదవలు, నిజంగా వీళ్ళు పిల్లులు పులులు కాదు. సో లేకపోతే ఈ విధంగా కనుమరువైపోవడం ఏంటి? ఇప్పుడు కొడాలి నాని ఏం చెప్పాడు మీకు? ఎలక్షన్ అయిన కొన్ని రోజులకు బయటకు వచ్చి ఇంతటితో ఆగిపోలేదు, మేము పోరాటం చేస్తాం, ప్రశ్నిస్తాం, డాట్ డూట్ అని ఏదో మాట్లాడాడు. ఎక్కడ ప్రశ్నిస్తాడు? కనీసం ఇంత వరదలు వచ్చి, ఇంత విపత్తు వచ్చి, ఇంతమంది రోడ్డును పడిపోయి, ఇంతమంది ఆస్తులు పోగొట్టుకుని, ప్రాణాలు పోగొట్టుకుంటే కనీసం బయటకు వచ్చి ఎవరిని ఒక చిన్న పరామర్శ చేసిన పాపం పోలేదు. ఈవెన్ వాళ్ళ అధినాయకుడు ఒక 50 గంటల తర్వాత ఆ యలంక ప్యాలెస్ నుంచి నిద్రలేసి వస్తే, సో అట్లీస్ట్ ఎప్పుడు చూసినా పెద్ద ఏదో ఒక బాడీ గార్డ్ లాగా లేకపోతే ఒక పర్సనల్ సెక్యూరిటీ లాగా జగన్మోహన్ రెడ్డి వెనకాలే తిరిగిన ఈ కొడాలి నాని ఈ రోజున అధినాయకుడు వచ్చినప్పుడు కూడా కనపడకుండా పోతున్నాడంటే అతను ఏ విధంగా భయపడుతున్నాడు, ఏ విధంగా అతను ఒక విధమైన అభద్రతా భావతకు వెళ్ళిపోవడం మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఏదేమైనా కూడా రాజకీయాల్లో ఉందాతనం ఉండాలి. ఈ రాజకీయాలు అనేవి శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, ఈ పార్టీలు శాశ్వతం కాదు, ఈవెన్ మన మనుషులమే శాశ్వతం కాదు. ఇవాళ ఉన్నవాడు రేపు ఉండట్లేదు, ఈ గంటలో మాట్లాడినాడు ఇంకో గంటలో ఉండట్లేదు, రాత్రి పడుకున్నవాడు ఉదయానికి లేవట్లేదు. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆయన రాజకీయ జీవితంలో 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక 74 ఏళ్ల వయసులో ఆయన చూడండి ఈ రోజు కూడా విపత్తులు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు ప్రజల కోసం ఎంత ఆరాటపడుతున్నాడో, ఎంత పోరాటం చేస్తున్నాడో, ఏ విధంగా ఆయన నిరంతరం శ్రమిస్తున్నాడో చూడండి. సో అలా శాశ్వతంగా ప్రజల మైండ్లో, శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలి ఒక నాయకుడు. ఇప్పుడు నిజంగా చెబుతున్నాను, కడుపుకు అన్నం తినే ప్రతివాడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇటు ఐటీ కాదు, వ్యాపారం కాదు, ఇటు చదువు కాదు, ఉద్యోగం కాదు, వ్యవసాయం కాదు, ఎవరైనా ఈ రోజున చెబుతున్నా రేపొద్దున చంద్రబాబు గారు తర్వాత డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకుంటారు. ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది. సో రేపొద్దున భారతరత్న కూడా ఇస్తారు ఆయనకి. ఆ విధంగా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి. ఆ విధంగా ఉన్నతమైన మన ఆశయాల్ని మనం చేజెక్కించుకోవాలి. ఆ విధంగా భావితరాలకి ఒక రోల్ మోడల్గా, ఒక టార్చ్ బేరర్గా, ఒక అభ్యుదయ రాజకీయాలు ఒక ప్రతిరూపంగా ఉండాలి. కానీ ఈ విధంగా పదవి వచ్చిన రోజును పందికొక్కులాగా మెక్కేయడం, సో పదవి వచ్చిందని చెప్పి ఆ పదవి యొక్క ఆ పవర్ తోటి, ఆ కండకావరంతో ఏం మాట్లాడుతున్నామో, అసలు కడుపుకు అన్నం తింటున్నాం అసిద్ధం తిన్నామని లేకుండా
ఈ విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు. ఇప్పటికైనా సరే ఈ వీళ్ళ ఉదాంతం చూసిన తర్వాత మిగతా నాయకులు రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు, వచ్చిన వాళ్ళు, సో నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడకూడదు, ఈ విధంగా ఉండాలి, ఒక చంద్రబాబు నాయుడులా ఉండాలి, ఒక నరేంద్ర మోడీలాగా ఉండాలి, ఒక అటల్ బిహారీ వాజ్పేయి లాగా ఉండాలి, సో లేకపోతే ఒక వెంకయ్య నాయుడు గారిలా ఉండాలి అని అటువంటి ఒక అలవాటు చేసుకుంటే ఒక మంచి మనకు ఒక సాంప్రదాయమైన పాలిటిక్స్ ఉంటాయి. అలాగే ఒక మంచి సొసైటీ ఏర్పడుతుంది. ప్రజలు కూడా అసలు ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేయకూడదు, ప్రజలు కూడా ఇలాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వకూడదు. సో ఈ వ్యవస్థ కూడా మారాలి, ప్రజలు మారాలి, సొసైటీ మారాలి, సమాజం మారాలి. ఇటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా స్క్రాప్ యార్డ్లో పాడేయాలి, పక్కన పెట్టేసేయాలి. అసలు ఇలాంటి వాళ్ళు అసలు ఎన్నుకోవడమే పొరపాటు. సో ఎన్నుకున్న తర్వాత ఇలా మాట్లాడుతున్నప్పుడు అసలు చట్టంలో కొన్ని రూల్స్ రావాలి. ఎవరైనా ఇలా అతిక్రమించి ఇలాగ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళని రీకాల్ చేసే శక్తి కూడా ప్రజలకు ఉండాలి. సో అటువంటి చట్టాలు కూడా రావాలి ఫ్యూచర్లో. అప్పుడే ఒక సభ్యత సంస్కారంతో కూడిన పాలిటిక్స్ మనకి వస్తాయి. సభ్యత సంస్కారంతో ఉన్న వ్యక్తులే రాజకీయాల్లోకి వస్తారు. ఏదేమైనా ఆంధ్రాలో అయితే మొత్తం వర్క్ కల్చరే పోయిందమ్మా. అది తిరుపతి కొండ అవనండి, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్ అవనండి, గవర్నమెంట్ ఆఫీస్ అవనండి, ఎక్కడైనా సరే వర్క్ కల్చర్ పోయింది. మళ్ళీ ఆ వర్క్ కల్చర్ రావడానికి చాలా టైం పడుతుంది. సో ఆ వర్క్ కల్చర్ రావాలి. మళ్ళీ ఈ ఎంప్లాయీస్ కూడా బాగా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం కష్టపడాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.